మందికి డేటా అనలిస్ట్ అంటే, డేటా సైంటిస్ట్ అంటే, డేటా ఇంజనీరింగ్ అంటే తెలియదు. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫాలో చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డేటా అనలిస్ట్ అంటే డేటాని అర్థం చేసుకుంటారు, డేటాని క్లీన్ చేస్తారు అండ్ డేటా అనలైజ్ చేస్తారు. ఇలా చేసిన డేటాను చార్ట్స్గా, డాష్ బోర్డ్గా, రిపోర్ట్ లాగా రెడీ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒక బిజినెస్ మ్యాన్ అనేది ఈజీగా డిసిషన్స్ అనేది తీసుకుంటారు. ఒక ఈ కామర్స్ కంపెనీ అనేది ఉంది, సేల్స్ కిందికి పోతుందని అంటే డేటా అనలిస్ట్ ఏం చెక్ చేస్తారంటే లాస్ట్ 6 months సేల్స్ ఎంత ఉందని చెక్ చేస్తారు. దానికి డాష్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేస్తారు. డేటా సైంటిస్ట్ వీళ్ళు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తారు. స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని యూజ్ చేసి. ఎగ్జాంపుల్కి నెట్ఫ్లిక్స్ అనేది ఉంది. ఇక్కడ డేటా సైంటిస్ట్ వాళ్ళు అనలైజ్ చేస్తారు నీ వాచ్ హిస్టరీని. మీరు నెక్స్ట్ ఏం ఇష్టపడతారో దానికి రికమెండేషన్ అనేది చేస్తారు. మీ హిస్టరీని బేస్ చేసుకొని రికమెండేషన్ చేస్తే దానివల్ల మీరు ఎక్కువ మూవీస్ చూడాల్సి వస్తుంది. డేటా ఇంజనీరింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే పైప్ లైన్ని బిల్డ్ చేస్తారు. వాళ్ళు డేటాని కలెక్ట్ చేయడానికి, క్లీన్ చేయడానికి అండ్ స్టోర్ చేయడానికి, మరియు డేటా అనలిస్ట్కి అండ్ డేటా సైంటిస్ట్కి కావాల్సిన డేటాను రెడీ చేస్తారు. ఈ కామర్స్ వెబ్సైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఈ కామర్స్ వెబ్సైట్లో డైలీ మిలియన్స్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. డేటా ఇంజనీర్స్ పైప్ లైన్ బిల్డ్ చేసి ఎంతమంది క్లిక్ చేసినారు, ఆర్డర్ చేసినారు అండ్ పేమెంట్ చేసినారు అని డేటాను కలెక్ట్ చేసి వేరోజ్లో స్టోర్ చేస్తుంది. తర్వాత రెడీ చేసిన డేటాని డేటా అనలిస్ట్కి, డేటా సైంటిస్ట్కి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారు. ఇలా ఇప్పుడు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ అంటే డిఫరెన్స్ అనేది ఇది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.